బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీతో పాటు తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. కవిత కామెంట్స్ పై మాజీ మంత్రి కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. ఇందులో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. మాత్రం రేవంత్ రెడ్డి అనే దయాన్ని ఎట్లా వదిలించాలా అనేది మా తాపత్రయం. పార్టీలో ఏ హోదాలో ఉన్నా కొన్ని విషయాలు అంతర్గతంగా మాట్లాడాల్సిన విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది. పార్టీ ఫోరమ్స్ ఉన్నాయి, అధ్యక్షుల వారితో కలిసే అవకాశం ఉంది, లేదా ఆఫీస్ బేరర్స్ ఉన్నారు, కలిసి చెప్పుకునే అవకాశం ఉంది. కాబట్టి అంతర్గతంగానే కొన్ని విషయాలు మాట్లాడితే బాగుంటుంది. అది అందరికి వర్తిస్తుంది, వీళ్ళకి వాళ్ళకని కాదు, అందరికి వర్తిస్తుంది. సిస్టర్ స్ట్రోక్ తోటి నువ్వు బాధపడుతున్నావు, మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నావు. ఇవాళ పాపం కవిత అన్నది మా నాయన దేవుడు కానీ చుట్టూన దయ్యాలు, ఆ దయ్యం నువ్వేనైంది. ఆ దయ్యంలో ఎన్ని అవతారాలు ఉంటాయో ఏమో అర్థం కాదు. దయ్యం అంటే రకరకాల వేషాలు ఇస్తుంది. మీరు రేవంత్ రెడ్డి తెలంగాణ పెట్టినటువంటి దెయ్యం అని అంటుంటే దాన్ని ఖండిస్తూ అసలు మీ దెయ్యాలు ఎవరో చెప్పండి అని అడుగుతున్నాం. మీకు అత్యంత బీఆర్ఎస్ పార్టీ సన్నిహితురాలు, కేసీఆర్కి స్వయాన కూతురు, నీకు స్వయాన చెల్లెలు, ఎందుకు ఈ రకంగా దెయ్యాల్లాగా మీరు ఆయన పీడిస్తున్నారు అని అంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరు ఆమె చెప్పేది మాకు అర్థమైంది, ప్రజలకు అర్థమైంది ఏంటంటే కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు వీళ్ళంతా చుట్టూ దయ్యాల్లాగా చేరి కేసీఆర్ని ప్రజలకు దూరం చేస్తున్నారు, కేసీఆర్ని పని చేయకుండా చేస్తున్నారు అని చెప్పారు. ఆ లేఖలు ఎవరు రాసుకున్నారు, ఎవరు లీక్ చేసిండ్రు, వాళ్ళ కుటుంబం లీక్ చేస్తేనే వాళ్ళు లీక్ చేస్తే వాళ్ళకి కావాల సన్నిహితులను లీక్ చేసి ఉండాలా. వాళ్ళ బెనిఫిట్, వాళ్ళ యొక్క లబ్ధి కోరేటోళ్ళు, లేకుంటే ఆమె లిఫ్ట్ చేయాలనుకునేటోళ్ళు ఎవరో దాని వెనక పాత్ర, ఎవరి పాత్ర ఉందో ఆమెనే చెప్పాలా. తండ్రన్నా లీక్ చేయాలి, కవితనన్నా లీక్ చేయాలి, ఇక మధ్యలో ఎవరన్నా ఉంటే ఇక వాళ్ళ భావనన్నా లీక్ చేయాలి, వాళ్ళ అన్ననన్నా లీక్ చేయాలి. మంది ఎవరు లీక్ చేస్తారు చెప్పండి. అక్కడ ఆమెనే చెప్పాలి. దయ్యాలు ఎవరిని అంటుందో మనకి ఎట్లా తెలుస్తుంది? దయ్యాలు ఎవరో వాళ్ళ ఇంట్లో పోయి మనం చూడం కదా. వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు మనకి ఏం తెలుస్తాయి? మేము బయట నుంచి చూస్తాము, ఇంట్లో పోయి మనం చూడం కదా.